భాష భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే, భాష జ్ఞానం కాదు. లాంగ్వేజ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ అవర్ కమ్యూనికేషన్ బట్ ఈజ్ నాట్ నాలెడ్జ్. ఇది ఇంగ్లీష్లో చాలా పాపులర్ ప్రావర్బ్. మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడానికి, పెట్టుబడులను సమీకరించడానికి తీసుకునే ఒకే ఒక ఫార్ములా ఏంటంటే, పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని చూస్తారు. తెలంగాణ జియోగ్రఫికల్గా భూమి అంటే సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం, సముద్రానికి దూరంగా ఉంది. ఇక్కడ వరదలు వంపలకు అవకాశం లేదు, సునామీలకు అవకాశం లేదు, భూకంపాలకు అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెడితే సేఫ్గా ఉంటాయి. అట్లాగే విత్తన అభివృద్ధికి సంబంధించిన జాగ్రఫిక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతము పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ప్రజెంట్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఇప్పుడు మనమే మాట్లాడుకుందాం. గతంలో కేటీఆర్ గారు ఒక్కరే ఆయన చేతులు ఊపుకుంటూ పోయేది కోటేసుకొని. ఇక్కడ వీరు ఒక మంత్రిని తీసుకొని పోయినారు. దట్ ఈస్ షోయింగ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్. ఐటీ మంత్రిని తీసుకుపోయినారు. ఎందుకోసం? ఐటీకి సంబంధించిన పెట్టుబడులను కూడా ఆకర్షించడం కోసం. కాబట్టి ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి ఫోటోలు తీసుకుందాం. మనం ఎంతమంది కలిసారో మనం చూసాం. మనం చివరిగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ కోణంలోనే ఈ ప్రాంతం వాళ్ళ పెట్టుబడులకు అనుకూలంగా ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అందుకోసం భాష పేరు మీద రేవంత్ రెడ్డి గారిని 100 నాలుకలతో మీరు విమర్శిస్తే 1,00,000 నాలుకలతోటి మేము సమాధానం చెప్తాం. లాల్ బహదూర్ శాస్త్రి అంటాడు, आप ईट से हमारा ऊपर अटैक करे तो हम पत्थर से जवाब देंगे అంటాడు. మేము రాళ్లతోటి మన సమాధానం చెప్తా ఉన్నాం. మేము అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేనేమంటున్నానంటే, రెడ్డి గారి ఒప్పందాల మీద, రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఫలితాల మీద మీరు చర్చ చేయండి. కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటుంది. అవి కాకుండా భాష మీద, పర్సనాలిటీ మీద, వ్యక్తిగత విషయాల మీద కామెంట్ చేస్తే మేము నోరు తెరిస్తే మీరు ఆగమగం అయిపోతారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ నాయకులకు మేము చెప్తా ఉన్నాం. గతంలో మీరు అదాని ఆయన అదానినా లేదా ప్రధానినా అని కామెంట్ చేసిన మీరు ఇవాళ అదాని పెట్టుబడులు ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తారు? ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టు ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక అంశం గుర్తుపెట్టుకోండి. అదానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు, అదాని పెట్టుబడులకు సంబంధించి తెలంగాణలో రావాలనే ప్రాథమిక చర్చలు చేసిందే మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్. గతంలో మీకు కావాలంటే విజువల్ చూపెడతాను, గతంలో జరిగే చర్చలు చూపెడతాను. ఇక్కడ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము అదానీని ఒక పెట్టుబడిదారుడిగా, ప్రపంచ కుబేరుడిగా ఎదిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. క్రోనీ క్యాపిటలిజాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక పెట్టుబడిదారుడు మొత్తం ప్రపంచాన్ని విస్తరించాలి అనే కోరికను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అదే సందర్భంలో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ పెట్టుబడుల ద్వారా ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంది. మేము అదాని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ని కానీ, అదానికి సంబంధించిన విధానాలను కానీ మేము ఎప్పుడైనా వ్యతిరేకిస్తూ ఉంటాం. అదే సందర్భంలో పెట్టుబడికి సంబంధించిన ఇష్యూస్ తెలంగాణకు వచ్చినప్పుడు వాటి ద్వారా తెలంగాణ అభివృద్ధికి అవకాశాలు ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్యోగ కల్పన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దాని మీద చర్చలు చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తామంటే అదానికి రాయితీలు ఇచ్చినట్టుగాను, అదాన్ని మా కిరీటం మీద పెట్టుకొని ఊరేగించినట్టుగాను, లేదా అదానిని మేము పెద్దగా ప్రేజ్ చేసి అదాని విస్తారవాదానికి సపోర్ట్ చేసినట్టే కాదు. ఇక్కడ అదాని పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందన్న విషయం మీద మేము సానుకూలంగా ఆలోచన ప్రయత్నం చేస్తాం. అదే సందర్భంలో టాటా గారితో కూడా చర్చలు జరిపిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గోడ్రేజ్ లాంటి మిగతా కంపెనీలతో కూడా చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే అనేక కంపెనీలతో కూడా చర్చలు చేసే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కంపెనీపై కూడా చర్చలు చెప్పారుగా, వీళ్ళు ఏమైనా వస్తున్నాయా? ఎగ్జాక్ట్ ఏంటంటే సహజంగా ఏంటంటే ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చడం అనేది పారిశ్రామిక విధానంగా ఉండాలి. కానీ అదే సందర్భంలో ప్రజల ఇష్యూస్ మీద చేసినప్పుడు కానీ దానికి పరిమితులు విధించే ప్రయత్నం కూడా మేము చేయగలుగుతూ ఉంటాం. ఇప్పుడు మన గుడంబాను అరికట్టే క్రమంలో, గుడంబాను పూర్తిగా తీసివేసే క్రమంలో సహజంగానే దానికైనా బెటర్గా ఉండేదాన్ని మనం దాని పట్ల కొంత పాజిటివ్గా చూసే అవకాశం ఉంటుంది. కానీ అల్టిమేట్గా మనం కోరుకున్న సమాజం ఏంటంటే, ఏ 10 ఏళ్ళ నుంచి కేవలం సారా మీద జరిగిన ఇన్కమ్ తోటి రాష్ట్రాన్ని పరిపాలన చేసే ప్రయత్నం చేశారు. ఊరూరు, గల్లీ గల్లీ, గాం గాం, ఘర్ ఘర్ ప్రధానంగా లిక్కర్ షాపులను, బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేశారు. ఆ విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. అదే సందర్భంలో ఒకే రోజు అర్ధరాత్రి మద్యపాన నిషేధాన్ని విధించడం కూడా సాధ్యం కాదు. టీఎస్పీఎస్సీపై ఏంటండి ఈ మంత్రగుల్లాలు? అసలు ప్రక్షాళన చేశారా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పటిదాకా ఆ టీఎస్పీ చైర్మన్ నియమించిన ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, రెండోది ఏంటంటే మీరు కానీ మీ ఛానల్ కానీ నిరుద్యోగుల ఉద్యమాన్ని, నిరుద్యోగుల మీద జరిగిన దమనకాండని అద్భుతంగా ప్రజలకు ఎదురెత్తి చాటారు. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకమైంది. వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ను మీరు రేజ్ చేయడంలో మీరు కానీ మీ ఛానల్ పాత్ర మేము సెల్యూట్ చేస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద శరవేగంగా కొనసాగుతూ ఉన్నాం కదా. మొట్టమొదటిసారిగా సమీక్ష చేశాం, అధికారులను పిలిచి రిపోర్ట్ చేయమన్నాం, రిజైన్ చేశారు. ఆ రిజైన్ యాక్సెప్ట్ చేయడం కోసం 4 సార్లు గవర్నర్ గారిని, ముఖ్యమంత్రి గారు కలిశారు.
చివరికి వారు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో ఆ రాజీనామాలను ఆమోదించారు. నిరుద్యోగుల బాట సుఖమైంది. వెంటనే నోటిఫికేషన్ వేసాం. నోటిఫికేషన్ 1 వీక్ ఇచ్చాం టైము. ఇంకా ప్రతిభావంతులను బయటకు తీసుకురావాలి కదా. అంటే మాకు ఎవరిని దొరికితే మా జేబులో ఎవరి పేర్లు ఉంటే సీల్డ్ కవర్లో ఎవరు దొరికితే అది ఓపెన్ చేసి ఇవ్వడం కాదు కదా. అది 1 వీక్ అయిపోయింది. 1 వీక్ తర్వాత నిన్న 1 వీక్ అయిపోయింది. నిన్నటితో గౌడ్ ముగిసిపోయింది. 21కు ముఖ్యమంత్రి వస్తారు. దాని మీద సెర్చ్ కమిటీ చేస్తున్నాం. సెర్చ్ కమిటీ మేము ఎంచుకునే ప్రయత్నం చేస్తాం. ఒక 2-3 రోజులు అటు ఇటు కావచ్చు. ఇప్పుడు మీరు అట్లనుకుంటే 2018లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత మీకు తెలియదేమో సార్, 2 నెలలు మంత్రివర్గం ఏర్పాటు లేకుండా వ్యవహారాలు నడిపారు. 2 నెలలు అంటున్నాను. అలాగే టీఎస్పీఎస్పీలో కూడా మీకు తెలియని విషయం ఏంది, 5 సభ్యులు రిటైర్ అయితే 8 నెలల క్రితం రిటైర్ అయితే సంవత్సరం నుంచి రిటైర్ 5 సభ్యులను 1 ఇయర్ అయినా వాళ్ళు నియమించలేకపోయినారు. కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది. అట్లానే మేము వాళ్ళ మార్గాన్ని అనుసరించట్లేదు. త్వరలోనే ఒక 30 రోజుల్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కాగానే సెర్చ్ కమిటీ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇది కొలిక్కి వస్తుంది. కానీ 4th వీక్లో మేము రిజల్ట్ ఇవ్వబోతున్నాం. మిమ్మల్ని ఏమైనా టీఎస్పీఎస్సీ చైర్మన్గా చూడవచ్చా? సార్ మేమేమంటున్నానంటే యాక్చువల్గా నేను చాలా కాలం యూనివర్సిటీ సర్వీస్లో ఉన్నాను. బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ప్రొఫెసర్ స్థాయిలో పనిచేశాను నేను. కాబట్టి బేసికల్గా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయిలో నేను పనిచేశాను. బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాను. తర్వాత స్కూల్ టీచర్ కూడా నేను పనిచేశాను. జీవితం ఉంది. కానీ నేనేంటంటే సరే ప్రభుత్వము ఒక చైర్మన్గా సభ్యునిగా దానికి నేను అర్హుణ్ణి. అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉన్నాను నేను. కానీ నా రాజకీయ జీవితం కూడా నాకు ముఖ్యమైనదే. ఒక రాజకీయ జీవితంకే, ఎందుకంటే రాజకీయ జీవితం ద్వారా మనం పబ్లిక్ పాలసీ మేకింగ్లోకి వెళ్ళిపోగలుగుతాం. ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. కానీ ఏదైనా కూడా మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరుతున్నారో వాళ్ళ నిర్ణయం ఏదున్నా కూడా దాన్ని నేను శిరసావహిస్తాను.